మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2024లో ఫిబ్రవరి 24న మాఘ పౌర్ణమి రాబోతూ ఉన్నది. ఈ మాఘ పౌర్ణమిలోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, మీ జాతకం మారిపోతుంది. జాతకంలో ఉండే దోషాలు పోతాయి. జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ దశ మారిపోతుంది. కష్టాలు బాధలన్నీ కూడా పోతాయి. రాజయోగం పడుతుంది. ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. ఎంతో అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథలను వినగలుగుతారు. ఎంతో పుణ్యం చేసుకున్న వారే ఈ వీడియోను చూడగలుగుతారు. పవిత్రమైనటువంటి మాసాల జాబితాలో వైశాఖ కార్తీక మాసాల తర్వాత స్థానంలో మాఘమాసం కనిపిస్తుంది. శుభప్రదమైన వివిధ కార్యక్రమాలకు ఈ మాసం అనుకూలమైనదని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. ఎన్నో పుణ్య విశేషాలను సంతరించుకున్న మాఘమాసంలో పౌర్ణమి రోజుకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. మాఘమాసంలో సాధారణ రోజుల్లోనే ఉదయం వేళల్లో నదిలో కానీ, చెరువులో కానీ, కోనేరులో కానీ చేసే స్నానం వలన గంగా నదిలో స్నానమాచరించిన ఫలితం దక్కుతుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అలాంటిది అత్యంత విశిష్టమైన పౌర్ణమి రోజున ఆచరించే జపతపాదుల వలన ఎంతటి పుణ్య ఫలితాలు కలుగుతాయో ఊహించవచ్చు. పవిత్ర సంగమం వద్ద మాఘశుద్ధ పౌర్ణమి నాడు సింధు స్నానాలు ఆచరిస్తే సర్వపాపాలు హరించుకుపోతాయి. ముఖ్యంగా ఈ రోజున కృష్ణా నది సముద్రంలో కలిసే చోట హంసల దీవిలో సింధు స్నానాలకు వేలాదిగా భక్తులు తరలివస్తారు. ఏటా ఈ రోజున రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వచ్చి ఇక్కడ పుణ్య స్నానాలు ఆచరిస్తూ ఉంటారు. దీంతో హంసల దీవిలోని సాగర తీరమంతా భక్తజన సంద్రంగా మారుతుంది. మాఘ పౌర్ణమి నాడు చేసే సముద్ర స్నానం గురించి చెప్పనే అక్కర్లేదు. ఆషాఢము, కార్తీకము, మాఘము, వైశాఖము అంటూ 4 నెలలు సముద్ర స్నానానికి అనువైనవిగా మన పెద్దలు పేర్కొన్నారు. ఏడాదిలో కనీసం 4 సార్లైనా సముద్ర స్నానం చేస్తే అందులోని లవణాలు మనకు ఆరోగ్యాన్ని చేకూరుస్తాయన్నది ఈ నిబంధన వెనుక ఉన్న అసలైన కారణం. పైగా ఈ 4 నెలల్లోనూ సముద్రపు ఉష్ణోగ్రతలు స్నానానికి తగినట్లుగా ఉంటాయని, ఆ సమయంలో సముద్రం మీద పడే చంద్రకిరణాలు కూడా ఔషధ తత్వాన్ని కలిగి ఉంటాయని అంటారు. మాఘ పౌర్ణమినే మహామాఘి అని కూడా వ్యవహరిస్తారు. అన్ని పూర్ణిమల్లో కల్లా ఈ పూర్ణిమ చాలా విశిష్టమైనది. మాఘ పూర్ణిమ కేవలం స్నానానికి మాత్రమే కాదు, ఇష్ట దేవతలను అర్చించుకునేందుకు, పితృదేవతలను తలుచుకునేందుకు కూడా అనువైన సందర్భం. ఈ రోజున సూర్యుడిని, శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించటం వల్ల విశేషమైన ఫలితం లభిస్తుందని చెప్తూ ఉంటారు. సూర్య జయంతి కారణంగా మాఘమాసం యావత్తు సూర్యునికి ప్రీతికరమైనది. అందుకే మాఘ పౌర్ణమి నాడు సముద్ర స్నానంతో పాటుగా ఆ ప్రత్యక్ష నారాయణునికి ప్రీతి కలిగేలాగా సూర్యాష్టకము, ఆతిథ్య హృదయం వంటి స్తోత్రాలను పఠించటం మంచిది. మాఘ పౌర్ణమిలోపు మాఘ పురాణంలోని ఈ కథను వింటే చాలు, జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. రాజయోగం పడుతుంది. వంగదేశమును సూర్యవంశపు రాజగు సులక్షణ మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి 100 భార్యలు. అతడు గొప్ప ధైర్యవంతుడు, బలవంతుడు, ధర్మపాలకుడు. తన దేశ ప్రజలకు ఏ ఆపద వచ్చినా తనదిగా భావించి విచారణ చేసేవాడు. సులక్షణ మహారాజు రాజాది రాజైన తరగని సంపత్తి కలవాడు అయినప్పటికీ అపుత్రస్య గతిర్నాస్తి అన్నట్టుగా పుత్ర సంతానము లేకపోవటంతో తనకు గతులు లేవు కదా, తన వంశం ఎలా అభివృద్ధి చెందుతుంది, తనతో తన వంశం అంతరించిపోవలసిందేనా అని దిగులు పడుతూ ఉండేవాడు. ఒకనాడు సులక్షణ మహారాజు తన రథమెక్కి నైమిసారణ్యంలో మునులు తపస్సు చేసుకుంటున్న ప్రదేశంకు వెళ్ళి వారికి నమస్కరించి, ముని శ్రేష్ఠులారా, నేను వంగ దేశాధిపతిని. నా పేరు సులక్షణుడు. నాకు 100 భార్యలు. ఒక్కరికి కూడా సంతానము కలగలేదు. నాకు ఎలా పుత్ర సంతానము కలుగుతుందో వివరించమని అంజలి ఘటించి ప్రార్థించాడు. మహారాజు మాటలకు మునులకు జాలి కలిగి, రాజా, నీకు సంతానము లేకపోవుటకు కారణము జన్మలో నువ్వు సౌరాష్ట్రమును పాలిస్తున్నప్పుడు ఆ జన్మలో ఒకసారి అయినా మాఘస్నానము చేయలేదు, ఏ ఒక్క దానము ఇవ్వలేదు.
ఒక సద్బ్రాహ్మణునకు గుమ్మడికాయను అయినా సరే దానం చేసి ఉంటే ఈ జన్మలో పుత్ర సంతతి కలిగి ఉండేది. వెనుక జన్మ కర్మఫలం వలన నీకు ఈ జన్మలో పుత్ర సంతతి కలగలేదు. ఎవరు మాఘమాసంలో ఒక్కరైనా కూష్మాండమును దానం చేస్తారో వారికి సందేహము లేకుండా తప్పక పుత్ర సంతానము కలుగుతుందని చెప్పి ఒక ఫలమును మంత్రించి రాజుకిచ్చి దీనిని నీ భార్యలతో తినిపించమని చెప్పారు. మహాభాగ్యం అని ఫలమును కండ్లకద్దుకుని ఇంటికి వెళ్ళిపోయాడు సులక్షణ మహారాజు. ఇక రాజభవనంలో భర్త రాక విని భార్యలు ఎదురెళ్ళి మంగళహారతులు ఇచ్చి సేద తీర్చారు. రాజు తాను తెచ్చిన మంత్రఫలము గురించి రాణులకు వివరించి భోజనం అనంతరం తినమని చెప్పి తన గదిలో ఫలమును భద్రపరిచి పత్నులతో భోజనశాలకు వెళ్ళాడు. 9 భార్యలలో చివరి భార్యకు మిక్కిలి ఆశ కలిగింది. దాంతో ఆమె ఫలమంతయు నేనే భుజించాలని తలపోసి రహస్య మార్గమున రాజు పడకగదిలోనికి వెళ్ళి ఆ ఫలమును భుజించి ఏమీ ఎరుగని దాని వలె అందరితో కలిసి తిరుగుతున్నది. ఇక తరువాత సులక్షణ మహారాజు అతని భార్యలు భోజనము చేసి మంత్రఫలము వద్దకు రాగా బంగారు పళ్ళెమందు ఉంచిన ఫలము కనిపించలేదు. దాంతో రాజుకు ఎక్కడలేని కోపం వచ్చి సింహగర్జన చేశాడు. నాకేమీ తెలియదని భార్యలందరూ ప్రమాణముగా చెప్పారు. ఎంత కష్టపడి మహామునుల అనుగ్రహము వలన సంపాదించిన మంత్రఫలమును చేతులారా పోగొట్టుకున్నాను అని దిగులు చెంది బెంగ పెట్టుకున్నాడు రాజు. అప్పుడు చివరి భార్య, నాదా, ఆశతో ఆ ఫలము నేనే తిన్నాను, క్షమింపమని వేడుకొన్నది. వంశోద్ధారకుడు ఒక్కడైనా పుడతాడని రాజు కొంత తృప్తి చెంది ఊరుకున్నాడు. గర్భవతి అయిన ఆమెను ఎంతో గారాభముగా చూసుకోసాగాడు. కనిష్ట భార్య గర్భవతి అయి 9 మాసములు నిండుచున్నందున మిగిలిన భార్యలు కన్నెర్రతో ఓర్వలేక ఆమె పుత్రవతి అయినచో తమను రాజు సరిగ్గా చూడడని ఆలోచించి ఆమె గర్భము చెడిపోయేలాగా ఆమె తినే ఆహారములో ఔషధము కలిపి పెట్టారు. కానీ గర్భంలో ఉన్నది వరపుత్రుడు గనుక గర్భంలోని శిశువుకు ఏ అపాయము కలుగలేదు. కానీ ఔషధం యొక్క తీవ్రత వలన తల్లికి పిచ్చి పట్టింది. ఆ పిచ్చి వలన ఒకనాటి రాత్రి ఆమె అడవిలోనికి వెళ్ళిపోయింది. అప్పటికే నిండు చూలాలు అయినందున ఆ అడవిలో ఒక బండరాతి మీద మగ శిశువును ప్రసవించింది. ఆమె ప్రసవించిన చోట ఒక పులి ఉన్నది. అది పురిటి వాసనను పసిగట్టి వచ్చి ఆమెను చంపి తినేసింది. ఆహారము కొరకు అడవిలో తిరుగుతున్న రాజహంసలు రక్తపు మరకలతో ఉన్న ఆ రాజబిడ్డను చూసి దగ్గరకు వచ్చి రెక్కలతో ఆ బాలుని తడి ఆరబెట్టి వాటి ముక్కులతో మెత్తటి గడ్డి తెచ్చి పరిచి దానిపై పడుకోబెట్టి ఆ బాలునికి తేనె పండ్లు తినిపించి 1 ఏడాది వరకు పెంచాయి. ఎండాకాలం వస్తున్నందున అక్కడ వాటికి నీరు దొరకదని ఆ బాలుని కొంత దూరములో ఉన్న తమ జాతి హంసలకు అప్పగించి వెళ్ళిపోయాయి. ఆ హంసలు ఆ బాలునికి కావలసిన పండ్లు తేనె మొదలుగునవి తెచ్చిపెట్టి పెంచుతూ ఉండగా ఒక తపస్వి తన 2 భార్యలతో వచ్చి ఆ కోనేటిలో స్నానం చేసి దుస్తులు మార్చుకునే సమయంలో హంసలతో తప్పటడుగులు వేస్తూ కొలను వద్దకు వస్తున్న బాలుని చూసి మక్కువ కలిగి వారి వెంట తీసుకుని వెళ్ళారు. వారి ఆశ్రమంలో రాజకుమారునకు 3 సంవత్సరములు వచ్చాయి. కొద్దిగా మాటలు వస్తూ ఉన్నాయి. వాడిని చూసి పెద్ద భార్యకు ఈర్ష్య కలిగి సాయంత్ర సమయమున ఆడుకొనుచూ ఉండగా పిల్లవాడిని ఎత్తుకుని పోయి అడవిలో దిగబెట్టి వచ్చింది. భర్త వచ్చి పిల్లవాడు ఏడని అడిగినా అస్సలు సంగతి చెప్పలేదు. ఆ బాలుని జాతక ప్రభావము ఎటువంటిదో, అతని తల్లిని అడవిలో పులి చంపివేసింది. ఇప్పుడు పెంపుడు తల్లి అడవిలో విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ పిల్లవాడిని దీన రక్షకుడగు శ్రీహరియే రక్షించాలి. ఆ రాత్రి బాలుడు ఏడుస్తూ అలసిపోయి నిద్రపోయాడు. అక్కడ ఒక తులసి మొక్క ఉన్నది. నిద్రలో బాలుని చెయ్యి తులసి చెట్టుపై పడినందున ఆ రాత్రి అతనుకు ఏ అపాయము కలగలేదు. దైవభక్తి కలిగింది. ఉదయం అడవిలో ఏకాంతముగా ఉన్న కారణము చేత భయపడి బిగ్గరగా ఏడవసాగాడు. ఆ రోదనకు పక్షులు, జంతువులు, మృగములు కూడా రోదన చేసి ఆ బాలునికి రక్షణగా ఉండి ఆహారము తెచ్చి ఇస్తూ ఉండేవి. ఆ బాలుడు అడవి జంతువులచే పెంచబడుతూ దినదిన అభివృద్ధి చెందుతూ మొదటి రోజు ఏ తులసి చెట్టు వద్ద పడుకున్నాడో ఆ మొక్కకు ప్రతినిత్యము పూజలు చేయుచూ కాలము గడుపుతూ ఉన్నాడు. అలా పెరుగుతూ 12 ఏళ్ల ప్రాయము వాడయ్యాడు. ప్రతిదినము తులసి పూజ, భగవన్నామ స్మరణ చేస్తూ నన్ను కాపాడు తండ్రి, అనాథ రక్షక అని ప్రార్థిస్తూ ఉండేవాడు.
ఒకప్పుడు ఆ బాలుడికి జీవితం మీద విరక్తి కలిగి ఎంత ప్రార్థించినా నా గతి ఇంతేనా, నేను ఎందుకు బ్రతకటము అని దుఃఖిస్తూ ఉండగా ఆకాశవాణి, ఓ బాలచంద్ర, నువ్వు విచారించకు, ఈ సమీపమునే ఒక కోనేరు ఉన్నది. మాఘమాసం ప్రవేశించింది, నువ్వు ఆ సరస్సులో స్నానం చెయ్యి, శ్రీమన్నారాయణుడు నీకు ప్రత్యక్షమవుతాడు అని ఆకాశం నుంచి మాటలు వినిపించాయి. వెంటనే ఆ రాజకుమారుడు సరోవరమునకు వెళ్ళి మాఘమాస స్నానం చేసి శ్రీహరిని స్తుతించాడు. బాలుని నిష్కలంక భక్తికి, నిర్మల హృదయానికి లక్ష్మీనారాయణులు ప్రత్యక్షమై అతనిని దీవించి, బాలక, నీకు ఏమి కావాలో కోరుకో అని అనగా, ప్రభు, నాకు తండ్రి ఎవరో తల్లి ఎవరో తెలియదు, నాకు ఆలనా పాలనా చెయ్యువారు లేరు, పుట్టినది మొదలు కష్టములే తప్ప సుఖమన్నది ఎరుగను, ఈ వనాచరములు నన్ను రక్షించి పోషిస్తూ ఉన్నాయి, మీ సన్నిధానమునకు నన్ను తీసుకుని వెళ్ళండి, ఇంకేమీ అవసరం లేదు అని ప్రార్థించాడు. ఓ రాజనందన, నువ్వు భూలోకమున ధర్మముగా పరిపాలన చేయవలసిన అవసరము ఉన్నది. నీ తండ్రియగు సులక్షణుడు వృద్ధుడై నీ గురించి నీ తల్లిని గురించి బెంగతో ఉన్నాడు. నీవు నీ తండ్రి వద్దకు వెళ్ళు అని చెప్పి ఆ కొలను సమీపమున తపస్సు చేసుకుంటున్న ఒక మునీశ్వరుని తోడు ఇచ్చి సులక్షణుని వద్దకు పంపారు. సులక్షణుడు తన కడసారి భార్య గర్భవతిగా ఉండి ఎటుపోయిందో, పుట్టిన బిడ్డ ఏమయ్యాడో అని తన రాజ్యమంతయు వెతికించి తాను కూడా వెతికి వారి జాడ తెలియక విచారముతో రాజకార్యములు చూడటము మానివేశాడు. అటువంటి సమయంలో ముని వెంట రాజకుమారుడు ఆ రాజ్యంలోనికి వెళ్ళాడు. రాజుతో ముని ఆ బాలుని జన్మ వృత్తాంతం తెలియజేసేసరికి సులక్షణ మహారాజు అమితానంద భరితుడై బాలుణ్ణి కౌలించుకొని మునీశ్వరుడికి మర్యాదలు చేసి కుమారునికి సుధర్ముడని పేరు పెట్టి పట్టాభిషేకం చేశాడు. కాబట్టి మాఘమాస స్నానం అంతటి మహత్యం కలిగినది. ఆ కాలం కిందట దక్షిణ ప్రాంతంలో వసంతవాడ అను నామము కల పెద్ద పల్లెటూరు ఒకటి ఉండేది. అక్కడ బంగారు శెట్టి అను ఒక వైశ్యుడు ఒకడు ఉండేవాడు. అతని భార్య పేరు తాయారమ్మ. బంగారు శెట్టి పెద్ద పిసినిగొట్టు. తనకు ఉన్న పితృార్జిత సంపదయే లెక్కకు మింటకుండా ఎంత ఉందో కూడా అతనికి తెలియనంత పితృార్జిత సంపద ఉండేది. కానీ అతడు ఇంకా ధన ఆశ కలవాడే తన వద్ద ఉన్న ధనమును వడ్డీలకిచ్చి మరింత సంపన్నుడయ్యాను. కానీ ఒక్క నాడైనా సరే హరిని ధ్యానించటం కానీ దాన ధర్మాలు చేయటం కానీ తెలియదు. అంతేకాక బీద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు రుణాలు ఇచ్చి అనుకున్న గడువుకు అప్పు తీర్చకపోతే అప్పుడు ఆ ఆస్తులను జప్తు చేసి వారి ఆస్తులు సైతము స్వాధీనం పరుచుకునేవాడు. ఒకనాడు బంగారు శెట్టి గ్రామం వదిలి వేరే గ్రామానికి వెళ్ళెను. ఆ రోజు సాయంత్రం ఒక ముసలి బ్రాహ్మణుడు బంగారు శెట్టి భార్యను చూసి, తల్లి, నేను ముసలివాడను, నా గ్రామము చేరాలంటే ఇంకా 10 ఆమడలు వెళ్ళవలసి వచ్చినది. ఇప్పుడు చీకటి కాబోతూ ఉన్నది. ఆకాశంలో మేఘాలు ఉరుముతూ ఉన్నాయి. చల్లగాలికి వణికిపోతూ ఉన్నాను. మీ ఇంటి వద్ద ఈ రాత్రి ఉండనివ్వు, నీకు పుణ్యం ఉంటుంది. నేను సద్బ్రాహ్మణుడను, సదాచార వ్రతుడను. ప్రాతకాలమున మాఘస్నానం చేసి వెళ్ళిపోతాను అని బ్రతిములాడెను. తాయారమ్మకు జాలి కలిగెను. వెంటనే తన అరుగుమూల శుభ్రం చేసి అక్కడొక దుంగ చాప వేసి కప్పుకొనుటకు వస్త్రమిచ్చి పడుకోమని పలికెను. ఆమె యథార్థ హృదయమునకు ఆ వృద్ధ బ్రాహ్మణుడు సంతోషించి విశ్రాంతి తీసుకొనుటూ ఉండగా తాయారమ్మ ఒక ఫలము ఇచ్చి దానిని భుజించమని చెప్పి, ఆర్య, మాఘ స్నానము చేసి వెళ్తానన్నారు కదా, ఆ మాఘస్నానం అనగానేమి, దాని వలన కలుగు ఫలితమేమి సెలవివ్వండి, వినుటకు కుతూహలంగా ఉన్నది అని అనగా ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకొని, అమ్మ, మాఘస్నానము గురించి చెప్పుటకు నాకు సఖ్యము కాదు. ఈ మాఘ మాసములో నది యందు గాని, తటాకమందు గాని, లేక నూతి యందు గాని సూర్యోదయమైన తర్వాత చన్నీలు స్నానం చేసి విష్ణు మందిరానికి వెళ్ళి తులసి దళాలతోనూ పువ్వులతోనూ పండ్లతోని పూజ చేసి స్వామివారి ప్రసాదంని స్వీకరించవలెను. తర్వాత మాఘపురాణం పఠించవలెను. ఇట్లు ప్రతిదినము విడవకుండా 1 రోజులు చేసి ఆఖరున బ్రాహ్మణులకు సమారాధన దానములు ఇవ్వవలెను. అట్లు చేసిన ఎడల మానవునికి ఉన్న రౌరవాది మహాపాపములు వెంటనే నశించిపోవును. ఒకవేళ ఈ 1 రోజులు చేయలేని వారు వృద్ధులు, రోగులు ఒక్కరోజైనను అనగా ఏకాదశి రోజున కానీ, ద్వాదశి రోజున కానీ, పౌర్ణమి రోజున కానీ
ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ రోజుల్లో చేసినచో సకల పాపములు వైదొలగి సిరి సంపదలు పుత్ర సంతానం కలుగును. ఇది నా అనుభవంతో తెలియజేస్తూ ఉన్నాను అని చెప్పగా ఆ బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ మిక్కిలి సంతసించి తాను కూడా ప్రాతకాలమున బ్రాహ్మణుడితో నదికి పోయి స్నానం చేద్దామని అనుకున్నది. అంతలో పొరుగురికి వెళ్ళిన తన భర్తయగు బంగారు శెట్టి ఇంటికి వచ్చాడు. అతడు రాగానే మాఘస్నానం గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానమునకు పోవుదునని తెలియజేసెను. భార్య చెప్పిన మాటలకు బంగారు శెట్టికి కోపం వచ్చింది. వంటి నిండా మంటలు భయాలు దేరినట్లుగా పళ్ళు పటపట కురికి పోసి వెర్రిదారా, ఎవరు చెప్పినారే నీకీ సంగతి? మాఘమాసమేమిటి, స్నానమేమిటి, వ్రతం దానములేమిటి? నీకేమైనా పిచ్చి పట్టినదా? చాలు చాలు, అధిక ప్రసంగం చేసినచో నోరు నొక్కి వెయ్యుదును. డబ్బులు సంపాదించుటలో నా పంచ ప్రాణములు పోవచున్నవి. ఎవరికిని ఒక్క పైసా కూడా వదలకుండా వడ్డీ వసూలు చేస్తూ కూడబెట్టిన ధనము దానము చేస్తానంటావా? చలిలో చన్నీళ్లు స్నానం చేసి పూజ చేసి దానములు చేస్తే ఒళ్ళు ఇల్లు గొల్లై నెత్తిపైన చెంగు వేసుకొని భిక్షం దేహి అని అనవలసిందే. జాగ్రత్త, వెళ్ళి పడుకో అని భర్త కోపించినాడు. ఆ రాత్రి తాయారమ్మకు నిద్ర పట్టలేదు. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు నదికి వెళ్ళి స్నానం చేస్తానా అని ఆత్రంగా ఉన్నది. కొన్ని గడియలకు తెల్లవారినది. తాను కాలకృత్యములు తీర్చుకుని ఇంటికి వచ్చి ఉన్న వృద్ధ బ్రాహ్మణుడితో మొగుడికి చెప్పకుండా నదికి పోయి స్నానం చేయుచూ ఉన్నది. ఈలోగా బంగారు శెట్టి పసిగట్టి ఒక దుడ్డు కర్ర తీసుకుని నదికి పోయి నీళ్ళల్లో దిగి భార్యను కొట్టబోతూ ఉండగా ఆ ఇద్దరూ కూడా కొంత తడువు నీళ్ళల్లో పెనుగులాడిరి. అటులా పెనుగులాడుచూ ఉండగా ఇద్దరూ నీళ్ళల్లో మునగవలసి వచ్చెను. అలా మునుగుటచ్చే ఇద్దరికీ మాఘమాస ఫలము దక్కినది. భార్యను కొట్టి ఇంటికి తీసుకువచ్చినాడు. కొన్ని సంవత్సరములు జరిగిన తరువాత ఒకనాడు ఇద్దరికీ కూడా ఒక వ్యాధి సోకినది. మరికొన్ని రోజులకు ఇద్దరూ కూడా చనిపోవుటచే బంగారు శెట్టిని తీసుకుని పోవుటకు యమభటులు వచ్చి కాలపాసము వేసి తీసుకుని పోవచూ ఉండిరి. తాయారమ్మను తీసుకుని పోవుటకు విష్ణుదూతలు వచ్చి ఆమెను రథముపై ఎక్కించుకొని తీసుకొని పోవచూ ఉండిరి. అప్పుడు తాయారమ్మ యమభటులతో ఇట్లు పలికెను. ఓ యమభటులారా, ఏమిటి అన్యాయము? నన్ను వైకుంఠమునకు తీసుకుపోవుట ఏమి, నా భర్తను యమలోకమునకు తీసుకొని పోవుట ఏమి? ఇద్దరము సమానమే కదా అని వారిని అడుగగా, ఓయమ్మ, నీవు మాఘమాసంలో ఒక దినమున స్నానము చేసితివి, మాఘ స్నానం చేసితివి. అది ఆ వృద్ధ బ్రాహ్మణుని వలన విని స్నానం చేయగా నీకు ఈ ఫలం దక్కినది. కానీ నీ భర్త అనేకులను హింసించి అన్యాయంగా ధన అర్జన చేసి అనేకుల వద్ద అసత్యములాడి నరకమున భయము లేక భగవంతునిపై భక్తి లేక వ్యవహరించినందువలన యమలోకమునకు తీసుకొని పోవచూ ఉన్నాము అని యమభటులు పలికిరి. ఆమె మరలా వారిని ఇట్లు ప్రశ్నించెను. నేను ఒకే ఒక్క దినమున స్నానము చేసినందున పుణ్యఫలము కలిగినప్పుడు నన్ను కొట్టుచూ నాతో పాటు నా భర్త కూడా నీట మునిగినాడు ఆనాడు కదా, శిక్షించుటలో ఇంత వ్యత్యాసమెందుకు అని అనగా ఆ యమభటులకు సంశయం కలిగి ఏమీయూ తోచక చిత్రగుప్తుని వద్దకు వెళ్ళి జరిగిన సంగతి ఆమె వేసిన ప్రశ్నలు తెలియజేసిరి. చిత్రగుప్తుడును కూడా వారి ఇద్దరి పాపపుణ్యముల పట్టిక చూడగా ఇద్దరికీ సమానమైన పుణ్యఫలము రాసి ఉన్నది. జరిగిన పొరపాటునకు చిత్రగుప్తుడు విచారించి బంగారు శెట్టిని కూడా వైకుంఠమునకు తీసుకుని పొమ్మని విష్ణుదూతలతో చెప్పెను. విష్ణు లోకమునకు ముందుగా వెళ్ళి ఉన్న తాయారమ్మ భర్తగతి ఏమయ్యను అని ఆతృతతో ఉండగా బంగారు శెట్టిని పుష్పక విమానం మీద తెచ్చి వైకుంఠంలో విడిచిరి. భార్యాభర్తలిద్దరూ కూడా మిక్కిలి సంతోషించిరి. దేవి, వింటివా? భార్య వల్ల భర్తకు కూడా ఎటులు మోక్షం కలిగెను. భర్త దుర్మార్గుడై పిసిని గొట్టిగా వ్యవహరించినను భార్య యథాలాపంగా ఒక్కరోజు మాఘస్నానం చేసినందున ఇద్దరికీ కూడా వైకుంఠ ప్రాప్తి కలిగినది కదా. కనుక మాఘస్నానం నెల రోజులు చేసినచో మరింత మోక్షదాయకం అనటంలో సందేహం లేదు అని శివుడు పార్వతీదేవికి మాఘమాస విశిష్టతను తెలియజేసెను. పూర్వకాలము యందు కాశ్మీర దేశము యందు కల ఒక గ్రామంలో సుబుద్ధి అను ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు 4 వేదములు చదివి అర్ధ తాత్పర్య సహితముగా వర్ణించగల పండితుడు. చదువునందు ఎటుల పాండిత్యము కలదో బుద్ధి అందును పేరుకు తగినట్లే పెద్దలను గౌరవించుట, భూత దయ కలిగి అందరి
మన్ననలను పొంది ఉండెను. అతడు గొప్ప పండితుడగుట వల్ల అనేక మంది ఇతర పండితులు అతని వద్దకి చేరి శిష్యులైరి. ఆ బ్రాహ్మణుడికి 10 సంవత్సరముల బాలికామణి కలదు. ఆమె పేరు సుశీల. ఆ బాలిక కడు రూపవతి, సుగుణాల రాశి, అందాల భరిణ, లేడి కన్నుల వలె చక్కటి నయనాలు కలది. నిండు చంద్రుని వంటి ముఖము కలది. తుమ్మెద రెక్కలను పోలి నల్లని పొడుగాటి తల వెంట్రుకలు కలది. ఆమె నడిచిన ఎడల హంస నడకను మరిపించు నడకగలది. అందమైన ముఖ వర్చస్సు కలది. కోకిల కంఠము కలది. ఆ సుందరాంగి ముక్కు పండ్ల వరుస చూసిన వారికి మరలా చూడవలయనని కోరిక పుట్టును. అటువంటి సర్వ లక్షణములు కల తన కుమార్తెను ఎవరికి ఇచ్చి పెండ్లి చేతునా అని తండ్రి సుబుద్ధి ఆలోచిస్తూ ఉండేవాడు. ఒకనాడు సుమిత్రుడను శిష్యుడొకడు గురువుగారి ఇంట జరుగు దైవ కార్యమునకు పూజా ద్రవ్యములను తెచ్చుటకై అడవికి బయలుదేరి వెళ్ళుచూ ఉండగా దారిలోనున్న ఉద్యానవనములో సుశీల తన స్నేహితులతో బంతులాట ఆడుకొనుచూ ఉండెను. ఆ బంతి బయటకు పడినందున బంతి తెచ్చుటకు తోట వెలుపలకు సుశీల వచ్చి సుమిత్రుడిని చూసినది. సుమిత్రుడు కూడా యుక్త వయసులో ఉన్నాడు. చక్కటి అవయవ సౌష్ఠవం కలవాడు. విశాలమైన వక్షము కలిగి బంగారు కాంతి గల రూపవంతుడు. అతని అందమును సుశీల చూడగానే నివ్వెరపోయినది. అతనిని తదేక దృష్టితో చూసి అతని వెంటబడింది. సుమిత్రుడు తన కార్యము కొలది చాలా దూరమే వెళ్ళాడు. అలా కొంత దూరము వెళ్ళేసరికి ఒక కోనేరు కనిపించెను. ఆ కోనేరు నిండుగా తామర పువ్వులు విరబూసి ఉన్నాయి. తుమ్మెదలు గుంపులుగా ఎగిరి తామర పువ్వులలోని మధువును త్రాగుతూ మత్తెక్కి ఎగురుచూ ఉన్నవి. అచ్చటనున్న వివిధ ఫల వృక్షాలు పువ్వులతోనూ పండ్లతోనూ నిండి ఉన్నాయి. కోయిలలు తమ మధుర కంఠాలను విప్పి కుయ్యుతూ ఉన్నాయి. మగ నెమళ్ళు ఆడ నెమళ్లకు తమ అందాన్ని చూపించుటకు కాబోలు తమ తమ పింఛములను విప్పి నాట్యమాడుచూ ఉన్నవి. నీటి జంతువులు తామర తూండ్లను తింటూ ఒక్కొక్కప్పుడు పైకెగిరి పడుతూ నీటిలో ఈదుతూ ఉన్నవి. సుమిత్రుడు దూరం నుండి అలసిపోయి వచ్చినందువలన ఆ చల్లని నీరు త్రాగి చెట్ల నీడలో విశ్రమించి ఉండెను. వెనుక నుండి వచ్చిన సుశీల అచటి ప్రకృతి నమనీయతను చూసి మల్లె జాజి సంపంగి పువ్వుల వాసనలకు మన్మథ చేష్టలతో మత్తెక్కినదై చెట్ల క్రింద విశ్రమించి ఉన్న సుమిత్రుడిని సమీపమునకు మెల్లగా వచ్చి నిలబడినది. సుమిత్రుడిని సౌందర్యమును కనులారా చూసి చలించిపోయినది. ఇక తానే సుమిత్రుని పలకరించినది. ఓ అందగాడా సుమిత్ర, నిన్ను చూచినది మొదలు నా మనసు నా స్వాధీనంలో లేదు. అందుకే నీ వెనుక ఇంత దూరం వచ్చి తిని ఈ ఏకాంత ప్రదేశమున నన్ను కౌగులించుకొని నాతో కూడుము. నీ వయసు నా వయసు సరి సమానము. ఇద్దరము ఏరి కూర్చిన జంట వలె ఉన్నాము. చిలక గోరింకల వలె ఉన్నాము. రతి మన్మధుల వలె ఉన్నాము. లీనమైపోదాము. ఆ చెట్టుపై ఉన్న గువ్వల జంటలను చూడు. మధువును త్రాగి మత్తెక్కిన ఆ తుమ్మెదల జంటలను చూడు ఎలా ఉన్నాయో. కానరమ్మున నా యవ్వన బింబాన్ని ఆరగింపుము. సమయమును జార విడువకు. నా సుకుమార లేత శరీరాన్ని సునితములగు అవయవములను నీకర్పింతును. నీవు మన్మధుని వలె వచ్చి నన్ను కౌగిలించుకో అని అనేక విధాల ఆ విప్రకుమారుడిని తొందర పెట్టసాగెను. అంత సుమిత్రుడు నిశ్చేష్టుడై నోట మాట రాక శిలా విగ్రహము వలె ఉండిపోయాడు. కొంతసేపైన తరువాత బాలా, నీ మాటలు చూడ పిచ్చిదాని వలె ఉన్నావు. నీకేదైనా గ్రహము ఆవహించినదా అని సందేహం కలుగుచున్నది. అదే కాక నీవు నా గురువు కుమార్తెవు. నేను నీకు అన్న నగుదును. నీవు నాకు చెల్లెలు వంటిదానవు. నీ మనసును నీవు స్వాధీనం చేసుకోలేని స్థితిలో నున్నావు. నీవెంతటి అందగత్తెవి అయినను హద్దు మీరు ప్రవర్తించుట భారత నారికి తగదు. అదే కాక నీవు విద్యావతివి, పుణ్యవతివి కనుక నీ ప్రయత్నమును మానుకొనుము. నీకు కష్టములెదురవును. వావి వరస లేక మన్మథాగ్నికి బలై మనమిద్దరము కూడా సంభోగించిన ఆ మహాపాతకము సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా మనమెన్ని జన్మలెత్తినను ఏ జన్మలెత్తినను మనులను వెంటాడుతూనే ఉంటాయి. ఆ నరక బాధల నుండి మనమెప్పటికీ కూడా బయటికి రాలేము, విముక్తి పొందలేము. కనుక నీ కోరికను అంగీకరింపజాలను. ఇప్పటికే చాలా ఆలస్యమైనది. ఇల్లు
బయలుదేరి నా వెంట వచ్చినట్టుల గురువుగారికి తెలిచినచో నిన్ను దండిస్తురు. రమ్ము, ఫలములు, కుశలు, పుష్పములు మొదలను పూజా సామాగ్రిని తీసుకొని పోదాం అని సుమిత్రుడు అనేక విధాల బోధించాడు. అంతటా ఆ కన్య బంగారం, రత్నము, విద్య, అమృతము తనంత తానే వచ్చినప్పుడు నిరాకరించువాడు మూర్ఖుడు కానీ వివేకవంతుడు కాదు. నా నిండు యవ్వనాన్ని, నా శరీరాన్ని సమస్తమును నీకర్పింతునన్న నిరాకరించుదువు గదా. సరే, నేనిక ఒంటరిగా నా గృహమునకు పోజాలను. నేనిక్కడే ప్రాణత్యాగం చేస్తాను. నీ వలన ఒక కన్య చనిపోయినదని నలుగురు నిన్ను ఆడిపోసుకుందురు. నన్నొంటరిగా ఈ కారడవిలో వదిలి ఇల్లు చేరిన ఎడల నా తండ్రి నిన్ను విడుచునా? నా కుమార్తె ఏది అని నిన్ను దండించడా? ఈ పాటికి నా చెలికత్తెలు నీతో అడవికి పోయానని చెప్పియే ఉందురు. కనుక నేను కామబాధ భరించలేకున్నాను. నాతో సంభోగింపుము, నన్ను నీ దానను చేసుకొనుము అని పలికెను. సుమిత్రుడు ఆమె దీనాలాపములు ఆలకించి సంకట స్థితిలో పడెను. కొంత తడువు ఆలోచించి ఆ బ్రాహ్మణ కన్యతో రతిక్రీడల తేలుటకై నిర్ణయించుకునెను. ఈ విధంగా వారిరువురూ కూడా ఆ తటాక సమీపములో ఒక ప్రదేశమును శుభ్రము చేసి అందు మెత్తని పత్రములు, నానావిధ సువాసనలు వెదజల్లు పుష్పములు పరచి ప్రకృతి సౌందర్యంను చూసి మురిసిపోయి కామ తృష్ట తీర్చుకొని మరికొంతసేపు బంతులాడి గెంతులు వేస్తూ కేకలు వేస్తూ పరుగులు తీస్తూ ఆడుకునిరి. వారి కామ వికారములను చూసి పక్షులు సిగ్గుపడి అచ్చటి నుండి ఎగిరిపోయినవి. సాధు జంతువులు ముఖములు ముడుచుకొని అచ్చటి నుండి కదిలిపోయినవి. కొలనులోని కలువలు మొడవచ్చినట్లు నీళ్ళల్లో వంగిపోయినవి, ముడుచుకుపోయినవి. సూర్యుడు మబ్బు చాటున దాక్కున్నాడు. మాటిమాటికి వారి అన్యోన్య చాంపనములు చూడలేక మధువు గ్రోలి మత్తెక్కి ఉన్న తుమ్మెదలు కూడా సిగ్గుపడినవి. ఈ విధంగా వారు ఉల్లాసంగా కొంత తడువు ఉండి సమత్కృష్ట పుష్పములు, నానావిధ ఫలములు సంగ్రహించి ఇంటి ముఖం పట్టి ఇల్లు చేరిరి. సుమిత్రుడు గురువునకు నమస్కరించి తెచ్చిన పూజ ద్రవ్యములు సమర్పించెను. అడవికి పోయి కష్టపడి తెచ్చిన వస్తువులను సంతోషంతో గురువు స్వీకరించి కుమార్తెను చూసి, సుశీల, నీవు ఉద్యానవనంలోని చెలులతో బంతులాడినావు, అలసిపోయి ఉన్నావు. పాపము, ఎండకు నీ సుకుమార ముఖ అరవిందము ఎటుల వాడిపోయి ఉన్నదో కదా. రమ్ము, ఈ మధుర పదార్థమును భుజించి కొంత తడువు విశ్రమింపుము. ఆటలాడుకొనుట వలన నీవు ధరించి ఉన్నటువంటి దుస్తులు కూడా నలిగినవి అని కుమార్తెను బుజ్జగించి తినుబండారములను అందించెను. ఆమె లోలోన బెదురుతూ పైకి ఏమీ ఎరుగని దానివలే నటించెను. మరి కొంతకాలములకు సుశీలను హిమాలయ ప్రాంత వాసియగు బ్రాహ్మణుడు ఒకడు పెళ్లి చేసుకునెను. అత్తవారింటినే ఉండిపోయెను. మరి కొంతకాలమునకు సుశీలను పెండ్లి ఆడిన బ్రాహ్మణుడు పరలోకగతుడయ్యెను. భర్త శవముపై పడి సుశీల ఏడ్చుచూ ఉన్నది. చాలా దుఃఖించెను. నవ యవ్వనవతి సౌందర్యవతియగు తన కుమార్తెను అకాల వైధవ్యము కలిగెను కదా అని గొల్లుమని ఆడదాని వలె తండ్రి ఏడ్చుచూ ఉండెను. ఓయి భగవంతుడా, చిన్న వయసునందే ఇంకనూ సంసార సుఖమన్నది అనుభవించకనే ఈమెను విధవరాలిని చేసితివా తండ్రి? దీని కాలమెట్లు తీరును? ప్రజలు విధవను చూచిన ఎడల అమంగళకరమని భావింతురే. ఏ శుభకార్యములందునూ కూడా పాల్గొనివ్వరు కదా. దీనికి కర్మ నెల కలిగించితివి అని పరిపరి విధములుగా దుఃఖించెను. అంతలో అచ్చటొకడికి ఒక సిద్ధ పురుషుడు భిక్షాటనకై వచ్చెను. ఆ సమీపమునందే ఒక మూల ఏడుపులు వినబడుతూ ఉన్నందువలన శవం ఉన్న చోటకి వెళ్ళి సుబుద్ధితో, ఆర్య, మీరు దుఃఖించుటకు కారణమేమి త్వరగా చెప్పుడు అని పలికెను. అంతట సుబుద్ధి సిద్ధపురుషునితో, స్వామి, మా దుఃఖం గురించి ఏమని చెప్పుదుము? మీ తేజస్సు చూసుట వలన కొంత ఉపశమనం కలిగినది. ఈ బాలిక నా కుమార్తె, ఆ చనిపోయిన వాడు ఆమె భర్త. వివాహమైన కొద్ది దినములకే ఇతడు చనిపోయినాడు. నాకు ఈమె తప్ప మరెవ్వరూ లేరు. చిన్నతనములోనే ఈమెకు కలిగిన వైధవ్యమును చూడలేక మా హృదయములు బ్రద్దలవుతూ ఉన్నవి. ఇదియే మా దుఃఖానికి కారణం. ఈమెకు దుస్థితి ఎందుకు కలిగినదో, ఈమె పూర్వజన్మ ఎటులున్నదో మీకు తెలియనున్న ఎడల సెలవిండు అని
వేడుకొనెను. సిద్ధుడు కొంత తడువు తన దివ్య దృష్టిచే అంతా గ్రహించి, విప్రవర్య, నీ కుమార్తె వెనుకటి జన్మలో క్షత్రియ యువతిగా ఉండేది. ఈమె కామాంతురత కలది అగుటచే కొంతమంది పరపురుష సంపర్కము కలిగి ఉండి తన భర్త నిద్రలో ఉండగా అర్ధరాత్రి నిశ సమయమున కత్తితో పొడిచినందున అతడు విలవిల తన్నుకుని ప్రాణములు విడిచెను. ఆ రక్తపాతము భయానక దృశ్యము చూసి ఆమె భయపడి తాను కూడా ఆ కరవాలముతో పొడుచుకుని చనిపోయినది. అటువంటి ఘోర హత్య చేసి ఈ జన్మలో నీ కుమార్తెగా పుట్టినది. ఆమె చేసియున్న దోషము వలనే నీ అల్లుడు చనిపోయినాడు. ఆమెకు చుట్టుకున్న పాతకముల వలనే విధవరాలైనది. అంతటి పాపాత్మురాలు అయినప్పటికీ కూడా పుణ్యవంతులకు మీకు ఎలా జన్మించినదో ఆ వృత్తాంతము కూడా వివరిస్తాను విను అని ఆ మునికి ఇలా చెప్పటం సాగించాడు. చాలా సంవత్సరాల కిందట, అనగా నీ కుమార్తె యొక్క 14 జన్మల వెనుక మాఘమాసంలో సూర్యభగవానుడు మకర రాశి యందు ఉండగా కొంతమంది బ్రాహ్మణ స్త్రీలతో కలిసి యమునా నది తీరమునకు పోయి స్నానం చేసి ఇసుకతో గౌరీదేవి ప్రతిమను చేసి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంది. ఆ బ్రాహ్మణ స్త్రీలు చేసే గౌరీదేవి పూజలో నీ కుమార్తె కూడా పాల్గొన్నది. ఆమె కూడా గౌరీదేవి పూజ చేసినది. అందుచేతనే ఆ పుణ్యఫలం చేతనే నీ వంశంలో నీకు కుమార్తెగా పుట్టినది. అయిననేమి నీ శిష్యునితో రహస్యంగా అడవికి పోయి తన కామ వాంఛ కొరకు అతనితో రమించినది. అందువలనే ఈ వైధవ్యం కలిగినది. పూర్వజన్మ వలన పవిత్రమైన నీ ఇంట పుట్టినను ఘోర పాపం చేసి ఉన్నందువలన తన మగనిని పోగొట్టుకుని విధవరాలైనది కనుక పూర్వజన్మలో చేసిన పాపకర్మ ఈ జన్మలో పాపకర్మ వలననే కుమార్తెకు అకాల వైధవ్యం కలిగినది. ఇప్పుడు దుఃఖించిన లాభమేమున్నది? కానున్నది కాకమానదు కదా. మనుష్యుడు తాను చేసిన పాపపుణ్యాల ఫలితం ఎప్పటికైనాను సరే అనుభవించవలసినదే కదా. దేవతలకైనను కష్టములు తప్పవు అని పలికిన సిద్ధుని మాటలకు సుబుద్ధి, హరిహరి, నేనంతటి పాపపు మాటలు వినవలసి వచ్చినది. పూర్వజన్మలో ఈ నా కుమార్తె తన భర్తను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నది. సరే, ఈ జన్మలో కూడా కన్యగా ఉండి నాకు కుమారునితో సమానుడు, తనకు సోదరుడు లాంటి వాడిని గ్రహించక నా శిష్యునితో కూడినదా? ఆహా, ఎంతటి ఘోరము అని మనసులో విచారించి ఆ సిద్ధుణ్ణి చూసి, స్వామి, మీ పలుకులు ఆలకించితనని మొదలు ఒకవైపు పుత్రికపై కోపము, మరొక వైపు ప్రేమ కలుగుచూ ఉన్నవి. నా కుమార్తె పాపము నుండి ఎటుల విముక్తురాలగునో, తిరిగి నా అల్లుడు ఎటుల పునర్జీవితుడగునో మీరు వివరించవలసినదిగా కోరుతున్నాను అని పలికెను. ఓ సుబుద్ధి, నీ కుమార్తె గురించి నీవడగక పోయినా తరుణోపాయం వివరించాలనే నేను ఇలా వచ్చాను. ఈ మాఘమాసంలో నీ కుమార్తె చేత నదిలో కానీ చెరువులో కానీ సూర్యోదయం కాగానే స్నానం చేయించి అచ్చటనే ఇసుకతో గౌరీదేవిని చేసి ముత్తైదువులతో కలిసి ధూపదీప నైవేద్యములు ఇచ్చి పూజలు చేయించుము. ఈ విధంగా మాఘమాసమందియు నీ కుమార్తె చేత చేయించిన ఎడల ఆమెకు ఉన్న పంచ మహాపాపాలన్నీ కూడా తొలగిపోయి ఆమె భర్త కూడా బ్రతుకును అని సుబుద్ధికి భిక్షాటనకై వచ్చిన సిద్ధుడు ఉపదేశించెను. ఆ విధంగా సిద్ధుని ఉపదేశములు పొందిన సుబుద్ధి తన కుమార్తె చేత మాఘస్నానములు ఆచరింపచేసి దాన పుణ్యములు చెయ్యగా చనిపోయిన అల్లుడు తిరిగి నిద్ర లేచినట్లుగా లేచెను. జరిగిన వృత్తాంతముని విని తాను కూడా తన భార్యతో పుణ్య కార్యములను చేసి పాపరహితుడయ్యెను. పౌర్ణమిలోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, మీ జాతకం మారిపోతుంది. జాతకంలో ఉండే దోషాలు పోతాయి. జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ దశ మారిపోతుంది. కష్టాలు బాధలన్నీ కూడా పోతాయి. రాజయోగం పడుతుంది. ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ ఇంట్లో అన్నీ శుభాలే జరుగుతాయి. ఎంతో అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథలను వినగలుగుతారు. ఎంతో పుణ్యం చేసుకున్న వారే ఈ వీడియోను చూడగలుగుతారు.